అందరికీ నమస్కారం అండి. సో ప్రీవియస్ వీడియోలో మనం ఒత్తులు, గుడింతాలు, గుడింతపు గుర్తులు, గుడింతపు గుర్తులు వేటి నుంచి వస్తాయి అనేది మనం నేర్చుకున్నాము. అలాగే ఒక చిన్న యాక్టివిటీ నేర్చుకున్నాం దాని మీద. సో ఇప్పుడు ఒత్తుల గురించి తెలుసుకుందాము. మన తెలుగులో వచ్చే బేసిక్స్లో నెక్స్ట్ లెవెల్ ఒత్తులు అనమాట. ఫస్ట్ వర్ణమాల, గుడింతపు గుర్తులు, నెక్స్ట్ ఒత్తులు. సో ఒత్తులు అనేవి ఎందుకు అంటే ఒత్తులు కూడా అంతేనండి. మనం ఏదైనా సరే ఒక వర్డ్ రాసినప్పుడు లేదా ఒక సెంటెన్స్ రాసినప్పుడు దాంట్లో కంప్లీట్ మీనింగ్ కోసం మనం ఒత్తుల్ని వాడటం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒత్తులు. సో ఈ తా ఒత్తు నేను కొంచెంసేపు తీసేసాను అనుకుందాం. ఈ తా ఒత్తు లేదండి. సో అదేమవుతుంది, ఒతులు. ఒతులు అనేది కరెక్ట్ కాదు. అక్కడ ఒత్తు ఉంటేనే ఒత్తులు అనేది కరెక్ట్గా ఉంటుంది. సో ఇలా ఒక పదానికి కానివ్వండి, ఒక సెంటెన్స్కి కానివ్వండి, కరెక్ట్ అర్థం రావడానికి మనం ఈ ఒత్తుల్ని వాడటం జరుగుతుంది. సో చూడండి, ఇక్కడ ఒత్తులు అనేవి మనం హల్లులకి రాస్తుంటాము. మనం ఎలా అయితే ఇందాక గుడింత గుర్తున్న అచ్చులకి రాసామో ఇప్పుడు ఒత్తులు అనేవి హల్లులకి రాయడం జరుగుతుంది అనమాట. వీటిని మొత్తం 3 రకాలుగా చెప్తారండి. ఒత్తులన్నీ ఒకలానే చెప్తాము, కానీ ఈ 3 రకాలు ఏంటి అంటే పిల్లలకి ఈజీగా అర్థం అవ్వడానికి, వాళ్ళు ఈజీగా గుర్తు పెట్టుకోవడం కోసం మనం ఈ 3 రకాలుగా చెప్పడం జరుగుతుంది. అవేంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి పూర్తిగా రూపం మార్చేసేవి, అదే విధంగా ఉండేవి, తలకట్టు తీస్తే ఒత్తుగా మారేవి. ఇలా 3 రకాలుగా మనం పిల్లలకి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మనం ఇలా చెప్తాము. సో పూర్తిగా రూపం మార్చేవి అంటే ఏంటంటే అక్కడ లెటర్కి, అక్షరానికి ఒత్తికి ఎలాంటి సంబంధం ఉండదండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ వర్స్లో చూడండి, ఇవన్నీ కూడా ఇక్కడ కా అక్షరానికి కా ఒత్తికి ఎక్కడన్నా మీకు డిఫరెన్స్, ఎక్కడన్నా మనకి సేమ్ కనిపిస్తుందా? టోటల్ డిఫరెంట్గా రాసాం ఒత్తులన్నీ కూడా మనం. కా ఒత్తు కానివ్వండి, తా ఒత్తు కానివ్వండి, నా ఒత్తు, మా ఒత్తు, యా ఒత్తు, రా ఒత్తు, లా ఒత్తు, వా ఒత్తు, ఇవన్నీ కూడా టోటల్గా వాటి రూపాన్ని మార్చేసుకుంటాయి కాబట్టి పూర్తిగా రూపం మార్చేవి అని అంటాము. ఇక అదే విధంగా ఉండేవంటే ఇవి సేమ్ ఉంటాయండి, ఎలాంటి మార్పు ఉండదు ఇందులో. మనం లెటర్ ఎలా రాస్తామో ఒత్తు కూడా అలా రాస్తాం. అలాంటివి ఏంటి అంటే ఇన్య, ఇని, అణ, జ, బండిరా, ఖ, ఇవన్నీ సేమ్ అలానే ఉంటాయి. వీటిలో ఎలాంటి మార్పు ఉండదు. ఖా చూడండి అలానే ఉంది, బండిరా అలానే ఉంది, జా అలానే ఉంటుంది, అణ అలా ఉంటుంది, ఇన్య, ఇని, ఇవన్నీ కూడా అదే విధంగా ఉండే ఒత్తులు అనమాట. ఇక మూడవ చూడండి, తలకట్టు తీస్తే ఒత్తుగా మారిపోతాయి. ఇదేంటంటే జస్ట్ ఆ అక్షరానికి ఉన్న తలకట్టును తొలగించామనుకోండి అది ఒత్తు అయిపోతుంది. సో అలా ఉండేవి ఏంటి అంటే గా, గా ఒత్తు, ఘా, చ, ఛ, జ, ట, ఠ, డ, ఢ, థ, ద, ధ, ప, ఫ, బ, భ, స, ష, స, హ, అళ. ఇవన్నిటిని గమనించండి మీరు. పైనున్న తలకట్టు తీసేస్తే ఇవన్నీ కూడా ఒత్తుగా మారిపోయినాయి. సో తలకట్టు తీసేస్తే ఒత్తుగా మారేవి అంటే ఈ అక్షరాన్ని చెప్పడం జరుగుతుంది. ఇలా మనం 3 పద్ధతుల్లో పిల్లలకి ఒత్తులు నేర్పిస్తాం. ఎందుకంటే వాళ్ళు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. పూర్తిగా రూపం మార్చే ఒత్తులు, కావొత్తు, తావొత్తు, నావొత్తు, మావొత్తు, యావొత్తు, రావొత్తు, లావొత్తు, వావొత్తు. అదే విధంగా ఉండేవి ఇన్య, ఇని, అణ, జ, బండిరా, ఖ. తలకట్టు తీసేస్తే ఒత్తుగా మారేవి గావొత్తు, ఘావొత్తు, చావొత్తు, ఛావొత్తు, ఝావొత్తు, టావొత్తు, ఠావొత్తు, డావొత్తు, ఢావొత్తు, థావొత్తు, దావొత్తు, ధావొత్తు, ఫావొత్తు, ఫావొత్తు, బావొత్తు, భావొత్తు, శావొత్తు, షావొత్తు, సావొత్తు, హావొత్తు, అళావొత్తు. ఇవన్నీ కూడా పైన తలకట్లు తీసేస్తే ఒత్తుగా మారిపోతూ ఉంటాయి. సో టోటల్ ఒత్తులు అనేవి ఇలా ఉంటాయండి. ఇలా 3 పద్ధతుల్లో నేర్పిస్తే పిల్లలు ఈజీగా నేర్చుకుంటారు, వాటిని ఎప్పటికీ మర్చిపోరు, తేలిగ్గా ఐడెంటిఫై చేయగలుగుతారు.